హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 6వ తరగతికి సంబంధించి రెండవ పాఠమైనటువంటి పూర్ణాంకాలు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ఛానల్కి మీరు కనుక కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ అప్డేట్స్. పూర్ణాంకాలు ఇంగ్లీష్లో వాటిని హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు. అసలు పూర్ణాంకాల గురించి మనం నేర్చుకోబోయే ముందు ఇంకొక సంఖ్యలు ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవాలి. వాట్ ఈస్ మెant బై న్యాచురల్ నెంబర్స్? బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ హోల్ నెంబర్స్ we have to know what is natural numbers. There are so many types of numbers. First one is natural numbers, whole numbers, integers and rational numbers, irrational numbers, composite numbers, prime numbers, so and so. First we have to know what is natural numbers. పూర్ణాంకాల గురించి మనం తెలుసుకోబోయే ముందు సహజ సంఖ్యలు అంటే తెలుసుకోవాలి. పూర్ణాంకాలు అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే రకరకాలైనటువంటి సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యా రూపాలు ఉన్నాయి. సహజ సంఖ్యలని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యలని, అకరణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యలని, సంయుక్త సంఖ్యలు అని, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, రకరకాలుగా ఉన్నాయి. అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క సంఖ్యా విధానం మనకు పెరుగుతూ ఉంది. ఇక్కడ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వస్తువుని మనం లెక్క పెట్టాలి అనుకుంటే ఎక్కడి నుంచి లెక్క పెడతాం? వస్తువులు అండి, నా దగ్గర ఒక 10 వస్తువులు అండి. ఎక్కడి నుంచి లెక్క పెడతాం అంటే 1 2 3 4 5 అండ్ సో అని లెక్క పెడతాం. సపోజ్ ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారు, ఒక క్లాసులో తరగతి గదిలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం ఎక్కడి నుంచి లెక్క పెడతామంటే 1 2 3 4 5 6 అని లెక్క పెడతాం. ఓకే, వీ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ ద నెంబర్ 1. వీ స్టార్ట్స్ విత్ నెంబర్ 1. మనకున్నటువంటి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్ ఉంది, మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంది, 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. దీంట్లో నుంచి మనం పేజెస్ కనుక తీస్తూ ఉంటే మనకి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6. వీ స్టార్ట్స్ విత్ 1 అంటే 1 నుంచి మనం ప్రారంభం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి పేజ్ నెంబర్స్ కానీ, వస్తువుల సంఖ్యలు కానీ, అంతేగాని కుర్చీల సంఖ్య కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మన గడియారంలో ఉన్నటువంటి అంకెలు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. లెక్కించే సంఖ్యలు అంటే మనం జనరల్గా లెక్కించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెడతాం అంటే 1 2 3 నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. అట్లాగే ఇంగ్లీష్లో ద కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. Countable numbers are called as natural numbers. మనకి as usual countable numbers are called as natural numbers. As usual, the first letter of natural number is n. సహజ సంఖ్యల్లో ఇంగ్లీష్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. దీంట్లో ఈ ఇంగ్లీష్లో మొదటి అక్షరం n, nతో స్టార్ట్ అవుతుంది. The natural numbers, the spelling starts with n. Therefore, natural numbers are denoted by the letter n. సహజ సంఖ్యలను n అనే గుర్తుతో సూచిస్తారు. క్యాపిటల్ N. Okay, the natural numbers are denoted by the letter capital N.
Therefore, we write the set. This is called as a set. సమితి అంటాం. సహజ సంఖ్యా సమితి అంటే కొన్ని అంకెలన్నీ కలిసి ఒకే దగ్గర కూర్చోమన్నమాట. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? లెక్కించే సంఖ్యలు ఎక్కడి నుంచి లెక్క పెడతాం? 1 2 3 4 5 6 7 and so on. అంటే and so on అంటే ఇంకా దాని యొక్క సమితి అనేది చాలా విస్తృతంగా ఉంది అని అర్థం. చూడండి, న్యాచురల్ నెంబర్స్ n is equals to 1 2 3 4 5 6 and so on. This is to be extended. This is the big set. Okay, basing on this, దీన్ని చూసినప్పుడు మీకు ఒక చిన్న ఐడియా రావాలి. ఏంటంటే వీటన్నిటిలో కల్లా చిన్న సంఖ్య ఏది అంటే, వీటన్నిటిలో కల్లా చిన్న సంఖ్య ఏది? 1. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? 1 నుంచి స్టార్ట్ చేసాం. కాబట్టి దీన్ని అతి చిన్న సహజ సంఖ్య 1. అతి చిన్న సహజ సంఖ్య 1. లీస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ 1. అతి చిన్న సహజ సంఖ్య 1. లీస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ 1. యాజ్ యూజువల్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్, అతి పెద్ద సహజ సంఖ్య ఏది? వీటిలో పెద్దది 7, దీని తర్వాత 8, దీని తర్వాత 9, దాని తర్వాత 10, దాని తర్వాత 11. అంటే దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్. సహజ సంఖ్యల్లో పెద్ద సహజ సంఖ్య చెప్పలేము. దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్. ఓకే, అతి పెద్ద సహజ సంఖ్య మనం చెప్పలేము, చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ రావాలి. ఏంటంటే మనం నేర్చుకున్నది అతి చిన్న సహజ సంఖ్య 1. అతి పెద్ద సహజ సంఖ్యను మనం చెప్పలేము. కాబట్టి ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, అతి చిన్న సహజ సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్య మనం చెప్పలేము. ఇక్కడ మీరు గమనిస్తే 1 తర్వాత 2, 2 తర్వాత సంఖ్య 3. ఇప్పుడు 1 తర్వాత 2, 2 తర్వాత 3, మరి 2కి ముందు 1. ఇట్లా 1కి కుడివైపున ఉన్నాయి 2. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే 1 తర్వాత వచ్చే సంఖ్యని ఉత్తర సంఖ్య అంటాం. ఇది 2కి ముందు 1 ఉంది కాబట్టి దీన్ని పూర్వ సంఖ్య అంటాం. మనం ఇంకా కొద్ది డెప్త్లో వెళ్తే ఉత్తరగామి లేదా పూర్వగామి. ఇంగ్లీష్లో సక్సీడింగ్ నెంబర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సక్సీడింగ్ నెంబర్. This is called as preceding number. Preceding means mundu. Preceding number. మీకు ఎక్కడ గుర్తుకోండి. సపోజ్ 3 యొక్క ఉత్తర సంఖ్య అడిగితే 4. 3 యొక్క పూర్వ సంఖ్య అంటే 3కి ముందు ఏమొచ్చిందంటే 2. కాబట్టి ఒక సంఖ్యను ఇచ్చి దాని యొక్క ఉత్తర సంఖ్యను తెలపండి, దాని యొక్క పూర్వ సంఖ్యను తెలపండి అని అడిగితే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి 135 ఉంది. ఈ 135కి ఉత్తర సంఖ్య తెలపండి అని అనుకో, +1 కొడితే వస్తుంది. ఉత్తర సంఖ్య అంటే దీని తర్వాత ఏమవుతుంది? 136. రైట్ ద సక్సీడింగ్ నెంబర్ ఆఫ్ 135 ఈజ్ 136. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్, రైట్ ద ప్రిసీడింగ్ నెంబర్ ఆఫ్ 135. ఉత్తర 135 యొక్క పూర్వ సంఖ్యను రాయండి అంటే 134. అంటే 135 ముందు 134 వస్తుంది. కాబట్టి దీన్నేమో సక్సీడింగ్ నెంబర్ అంటారు. 130 తర్వాత వచ్చేది 136 సక్సీడింగ్ నెంబర్. 135 ముందు వచ్చేది 134 ప్రిసీడింగ్ నెంబర్ అంటారు. అంటే ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య అవి మీకు తెలిసి ఉండాలి. ఉత్తర సంఖ్యను కనుక్కోవాలి అంటే ఒక సంఖ్య ఇచ్చి వాడు ఉత్తర సంఖ్యను తెలపండి అంటే +1 కొడతాం. ఒక సంఖ్య ఇచ్చి ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య కనుక్కోమంటే -1 చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే సంఖ్యకి ఉత్తర సంఖ్య అంటే 6 తర్వాత వచ్చేది 7, అది ఉత్తర సంఖ్య. 6కు ముందు ఏమవుతుంది? 5, అది పూర్వ సంఖ్య. కాబట్టి ఉత్తర సంఖ్య అంటే ఏంటి, పూర్వ సంఖ్య అంటే మనం క్లారిటీగా నేర్చుకున్నాం. ఇది టోటల్గా సహజ సంఖ్యల గురించి.
ఇంకా మనం కొంచెం డెప్త్కి వెళ్తే ఈ సహజ సంఖ్యలు సరే ఇంతవరకు మనం చాలు. మనకేమన్నారంటే కొన్నిసార్లు 3,1ల మధ్య లేదా 1,3ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అంటాడు. 1కి 3కి ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? 1కి 3కి మధ్యలో ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? 1 ఉన్నాయి. ఓకేనా? అట్లాగే 1,4ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అంటాడు. 1,4 మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అట్లాగే 1,5ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అంటాడు. 1కి 5కి మధ్య 1, 2, 3 సహజ సంఖ్యలు ఉన్నాయి. ఓకేనా? అట్లాగే 1,6ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 and 6? 1, 2, 3, 4. There are 4 natural numbers in between 1 and 6. So this way we can calculate the any numbers. ఇక్కడ మనకి చిన్న సంఖ్యలు ఇచ్చారు కాబట్టి మనం సింపుల్గా చెప్పగలుగుతున్నాం. అదే వాడు 1,100 మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అంటాడు. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 and 100 అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 100 - 1 -1 అంటే ఈ రెండింటిని అవదానికి కూడా ఒకటి తీసేయండి. 99 దీంట్లో ఒకటి తీసేయండి. మరి ఎంత అవుతుంది? 100. 98 అవుతుంది. 98 సహజ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ లెక్కలు మనం చేస్తాం. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ని ఏ అక్షరంతో సూచిస్తారు? క్యాపిటల్ N. న్యాచురల్ నెంబర్స్లో అతి చిన్న సంఖ్య 1 అని, న్యాచురల్ నెంబర్స్లో అతిపెద్ద సంఖ్యను మనం చెప్పలేమని, ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఇస్ 1 అండ్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇస్ అన్డిఫైన్ అని, వాట్ ఈస్ సక్సీడింగ్ నెంబర్, వాట్ ఈస్ ప్రిసీడింగ్ నెంబర్ అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన టాపిక్ పూర్ణ సంఖ్యలు వెళ్దాం. పూర్ణ సంఖ్యలు ఇప్పుడు మనం పూర్ణాంకాలు సరే పూర్ణాంకాలని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం. పూర్ణాంకాలని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం. పూర్ణాంకాలు ఇంగ్లీష్లో ఉన్న హోల్ నెంబర్స్. ఒకసారి న్యాచురల్ నెంబర్స్ అనేది మనం ఆలోచిస్తే న్యాచురల్ నెంబర్స్లో 1కి ఉత్తర సంఖ్య 2, 2కి పూర్వ సంఖ్య 1. కానీ 1కి పూర్వ సంఖ్య మనకు లేదు. అంటే 1కి ముందు ఏమొస్తుందో తెలియదు. ద ప్రిసీడింగ్ నెంబర్ ఆఫ్ 1 వీ డోంట్ నో. హియర్ దేర్ ఈజ్ ఎ డెఫినేషన్ ఫర్ హోల్ నెంబర్స్. ఇక్కడ ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అంటే 0 కొత్తగా యాడ్ అవుతుంది. అంటే 1కి పూర్వ సంఖ్యలు చేరిస్తే వచ్చే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలుగా పిలువబడతాయి. అంటే చూడండి 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇది కూడా పెద్ద సమితే, ఇది కూడా చాలా పెద్ద సమితే. అండ్ సో ఆన్ పెట్టాము అని అంటే వీటి తర్వాత చాలా సంఖ్యలు ఉన్నాయండి. దేర్ ఆర్ మెనీ నెంబర్స్ ఇన్ దిస్ బిట్వీన్. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయి. ఇవన్నీ 1 దగ్గర నుంచి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ in natural number set. Therefore ఇక్కడ మనకి 0 అనేది కొత్తగా యాడ్ అయింది. We add 0 as a new one. Okay, therefore the definition is here. The definition of whole numbers is పూర్ణాంకాల యొక్క నిర్వచనం ఏంటంటే 0తో కలిపి సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. 0తో కలిపి సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అని మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి పూర్ణాంకాలు అంటే ఇంక్లూడింగ్ 0 న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. ఇంక్లూడింగ్ 0 న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. యాజ్ యూజువల్ ద హోల్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ W, the letter W. Therefore whole numbers are denoted by the letter W. W is equals to
0 1 2 3 4 5 అండ్ సో ఆన్. కాబట్టి పూర్ణాంకాలను సూచించే గుర్తు క్యాపిటల్ డబ్ల్యూ. పూర్ణాంకాలను సూచించే గుర్తు క్యాపిటల్ డబ్ల్యూ. ద హోల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ డబ్ల్యూ. బేసింగ్ ఆన్ దిస్, ఎప్పుడైతే మీరు చూస్తున్నారో దీన్ని బట్టి మనం ఒక చిన్న కంక్లూజన్ మనకు రావచ్చు. ఏంటంటే అతి చిన్న పూర్ణాంకం ఎంత? 0. అతి చిన్న పూర్ణాంకం 0. మరి అతి పెద్ద పూర్ణాంకం అంటే ఇక్కడ 5 ఉంది. 5 చెప్పొచ్చు మీరు. దీని తర్వాత 6, దాని తర్వాత 7, దాని తర్వాత 8, దాని తర్వాత 9 అంటే వెళ్ళిపోతానే ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ హోల్ నెంబర్స్. కాబట్టి అతి చిన్న పూర్ణ సంఖ్య 0, లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0 అండ్ ద బిగ్గెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. పెద్ద పూర్ణ సంఖ్యను మనం చెప్పలేము. అయిపోయిన తర్వాత పూర్ణాంకాలు. ఇక్కడ మనం యాజిటీస్గా ఉత్తర సంఖ్య అంటే ఏంటి, పూర్వ సంఖ్య అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. ఇక్కడ పూర్ణాంకాలు కూడా సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ఏంటంటే అది 0కి ఉత్తర సంఖ్య 1 అంటే 0 తర్వాత వచ్చేది. అట్లాగే 1కి పూర్వ సంఖ్య 0, తర్వాత 1కి ఉత్తర సంఖ్య 2, 2కి ఉత్తర సంఖ్య 3, 4కి ఉత్తర సంఖ్య 4కి ఉత్తర సంఖ్య 5, 5కి ఉత్తర సంఖ్య 6, 6కి ఉత్తర సంఖ్య 7. అంటే ద సక్సెసివ్ నెంబర్, ద సక్సీడింగ్ నెంబర్ ఆఫ్ 0 is 1, the succeeding number of 1 is 2, the succeeding number of 2 is 3, the succeeding number of 3 is 4. These are the succeeding numbers. Now we are coming to the preceding numbers. The preceding number of 5 is 4, the preceding number of 4 is 3, the preceding number of 3 is 2, the preceding number of 2 is 1, the preceding number of 1 is 0. అంటే 5 యొక్క పూర్వ సంఖ్య 4, 4 యొక్క పూర్వ సంఖ్య 3, 3 యొక్క పూర్వ సంఖ్య 2, 2 యొక్క పూర్వ సంఖ్య 1, 1 యొక్క పూర్వ సంఖ్య 0. ఈ విధంగా ఒక సంఖ్య ఇచ్చి మనకి ఉత్తర సంఖ్యను కనుగొనండి, పూర్వ సంఖ్యను కనుగొనండి అని మనకు అడగడానికి అవకాశం ఉంది. ఫైండ్ ద సక్సీడింగ్ నెంబర్ ఆర్ ద ప్రిసీడింగ్ నెంబర్స్. దే ఆర్ ఏబుల్ టు ఆస్కింగ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ 216, 216. ఫైండ్ ద సక్సీడింగ్ నెంబర్ ఆఫ్ 216. 216 అనే పూర్ణాంకం యొక్క ఉత్తర సంఖ్యను కనుగొనండి, పూర్వ సంఖ్యను కనుగొనండి అంటాడు. ఫైండ్ ద సక్సీడింగ్ అండ్ ప్రిసీడింగ్ నెంబర్స్ ఆఫ్ 2 and 6 అంటాడు. సక్సీడింగ్ నెంబర్ ఉత్తర సంఖ్య అంటే +1 కూడటమే. ఉత్తర సంఖ్య అంటే +1 కూడితే ఎంత అవుతుందమ్మా? 217. అంటే 216 తర్వాత ఏ సంఖ్య వస్తుంది? అంతే, +1 కూడాలి, -1 కూడాలి, మనకు అనవసరం. మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తున్నాను. మీకు నెంబర్స్ చెప్పడం కనుక వస్తే, ఒంట్లు కనుక వస్తే, అంటే అంకెలు కనుక మీకు రాగలిగితే, సంఖ్య కనుక మీకు రాగలిగితే 216 తర్వాత 217, 216కు ముందు 215, 216 తర్వాత వచ్చేదాన్ని ఉత్తర సంఖ్య సక్సీడింగ్ నెంబర్ అంటాము. 216కు ముందు వచ్చేదాన్ని ప్రిసీడింగ్ నెంబర్ పూర్వ సంఖ్య అంటాం. కాబట్టి ఒక సంఖ్య ఇచ్చి పూర్వ సంఖ్య రాయండి, ఉత్తర సంఖ్య రాయండి అంటే మనం ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేనా దిస్ ఈజ్ పూర్ణాంకాల గురించి మిగిలిన కాలంలో మనం చెప్పినట్టే 0,4కి మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అంటాడు. 0కి 4కి మధ్య ఎన్ని ఉన్నాయి అంటే 0కి 4కి మధ్య అంటే 0ని 4ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 0 and 4 అంటే in between 0 and 4 we are excluding 0 and 4. We are not able to count 0 and 4. There are 1 2 3 whole numbers are in between 0 and 4. మనకి పేజ్ నెంబర్ 31లో 6th క్లాస్ పూర్ణాంకాలు 2వ పాఠం పేజ్ నెంబర్ 31లో క్రమ సంఖ్య ఒక టేబుల్ ఇచ్చారు. క్రమ సంఖ్య సీరియల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ సార్ సంఖ్య, పూర్వ సంఖ్య ప్రిసీడర్, ఉత్తర సంఖ్య సక్సీడర్. అంటే మీకు ఇక్కడ పక్కన దానికి ముందు సంఖ్య, దాని తర్వాత సంఖ్య అన్నాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నికల్ టర్మ్స్. పూర్వ సంఖ్య ప్రిసీడర్ అంటారు, ఉత్తర సంఖ్య సక్సెసర్ అంటారు.
వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు ఏమన్నారంటే ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చాడండి. ఈ 3 సంఖ్యలకు సంబంధించి ప్రిసీడర్ ఏంటి, సక్సెసర్ ఏంటి మనం కనుక్కోవాలి. అంటే 135కి పూర్వ సంఖ్య ఎంత, 135కి ఉత్తర సంఖ్య ఎంత మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 135కి పూర్వ సంఖ్య అంటే 135కి ముందు వచ్చే సంఖ్య 134. 135కి ఉత్తర సంఖ్య సక్సెసర్ అంటే ద నెంబర్ కమ్స్ ఆఫ్టర్ 135 ఈజ్ 136. నెక్స్ట్ 237 ద నెంబర్ కమ్స్ బిఫోర్ 237 ఈజ్ 236. 237కి ముందు వచ్చే సంఖ్య అంటే పూర్వ సంఖ్య. తర్వాత 237 తర్వాత వచ్చే సంఖ్య 238. నెక్స్ట్ 999 పూర్వ సంఖ్య వచ్చేసి 998. ద నెంబర్ కమ్స్ ఆఫ్టర్ 999 ఈజ్ ఉత్తర సంఖ్య సక్సీడర్ అంటే 1000. ఈ విధంగా మనం ఆ టేబుల్ని నింపుతాం. తర్వాత అదే పేజీలో మనకి కింద చర్చించండి అన్నాడు. చర్చించండి అని ఏమన్నాడంటే ఫస్ట్ది ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు అన్నాడు. ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు. చర్చించండిలో చాలా ఎక్కువ సబ్జెక్ట్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజ సంఖ్యలు మామూలుగా 1 2 3 4 5 6 7 and so on. They given the question which number has no successor. Which number has no successor. English పడే వాళ్ళు 30 తెలుగు పడే వాళ్ళు 31. Which number has no successor. ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు అన్నాడు. ఉత్తర సంఖ్య అంటే మనకేం తెలుసు, దాని తర్వాత వచ్చేది ఒక సంఖ్యకు, దాని తర్వాత వచ్చేది ఒక సంఖ్యకు, దాని తర్వాత ఒక సంఖ్యకు, దాని తర్వాత ఒక సంఖ్యకు, దాని తర్వాత ఒక సంఖ్యకు, దాని తర్వాత వచ్చే సంఖ్యని ఉత్తర సంఖ్య సక్సెసర్ అంటారు. కానీ వాడు ఏ సంఖ్యకు లేదు అంటాడు. 7కు ఉందా, ఉంది. 8 ఉండిద్దా, ఉంటుంది. 9కి 10, 10కి 11, 12కి 13 అట్లా మనం చెప్పుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ వెళ్తూనే ఉంది. మనం లక్ష తీసుకుంటే లక్షకి తర్వాత 1,01, 1,01 తర్వాత 1,02 అంటే మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ సిరీస్ అనేది. అంటే దీనికి అంతా అనేది ఉండదు కాబట్టి చెప్పలేము అన్నయ్య. చెప్పలేము, అన్డిఫైన్డ్ అంటే ఉత్తర సంఖ్య లేనటువంటి సంఖ్య లేదు. ప్రతి సంఖ్యకి ఉత్తర సంఖ్య ఉంటానే ఉంటుంది, మనం చెప్పలేము దాన్ని. తర్వాత రెండవ క్వశ్చన్ ఏమన్నారంటే ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు అన్నాడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విచ్ నెంబర్ హ్యాస్ నో ప్రిసీడర్. విచ్ నెంబర్ హ్యాస్ నో ప్రిసీడర్. ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు అన్నాడు. పూర్వ సంఖ్య అంటే మీకేం చెప్పాను, ఒక సంఖ్యకు దాని ముందు వచ్చే సంఖ్య. ఒక సంఖ్యకు దాని ముందు వచ్చే సంఖ్య పూర్వ సంఖ్య. ఒక సంఖ్యకు దాని ముందు వచ్చే సంఖ్య. ఒక సంఖ్యకు దాని ముందు వచ్చే సంఖ్య. ద నెంబర్ కమ్స్ బిఫోర్ దట్ నెంబర్. ద నెంబర్ కమ్స్ బిఫోర్ దట్ నెంబర్. ఒక సంఖ్యకు ముందు వచ్చే సంఖ్యను మనం పూర్వ సంఖ్య ప్రిసీడర్ అంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు అన్నాడు. విచ్ నెంబర్ హ్యాస్ నో ప్రిసీడర్ అన్నాడు. ఇక్కడ 2కి ఉంది 1, కానీ 1కి ఉందా, లేదు. కాబట్టి 1 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. తర్వాత అమ్మ పేజీ నెంబర్ 33లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేజీ నెంబర్ 32లో నీ ప్రగతిని సరిచూసుకో, చెక్ యువర్ ప్రోగ్రెస్ అని మనకి ఇచ్చారు. నీ ప్రగతిని సరిచూసుకో అని. దాంట్లో ఫస్ట్ది కనిష్ట పూర్ణాంకం ఏది. కనిష్ట అంటే చిన్న పూర్ణాంకం, గరిష్ట అంటే పెద్ద పూర్ణాంకం. కనిష్ట పూర్ణాంకం అంటే చిన్న పూర్ణాంకం ఏది, 0. కాబట్టి దాని ఆన్సర్ 0. కనిష్ట పూర్ణాంకం అంటే చిన్నది. నెక్స్ట్ ఆలోచించండి అన్నాడు. ఆలోచించండిలో 2 క్వశ్చన్లు ఉన్నాయి మనకి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ఉన్నాయి, 1 2 3 4 5 6. ఒకసారి పూర్ణాంకాలు వెళ్దాం. పూర్ణాంకాలు 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి, సహజ సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ పూర్ణాంకాలు ఉన్నాయి కాబట్టి 1 అనేది పూర్ణాంకం అవుతుంది.
2 అనేది పూర్ణాంకం అవుతుంది, 3 అనేది సహసంఖ్య కానీ ఇక్కడ పూర్ణాంకం అయింది, 4 అనేది సహసంఖ్య ఇక్కడ పూర్ణాంకం, 5 అనేది న్యాచురల్ నెంబర్, హియర్ దిస్ ఈజ్ హోల్ నెంబర్, 6 is natural number, here this is whole number. Therefore all the natural numbers are called as whole numbers. ప్రతి అన్ని సహసంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి. అక్కడ సత్యము అని రాయండి, సత్యం అవుతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏమన్నారంటే పూర్ణాంకాలన్నీ సహసంఖ్యలు అవుతాయా అన్నారు. పూర్ణాంకాలన్నీ ఇప్పుడు సహసంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే అవుతాయి. మరి పూర్ణాంకాలన్నీ సహసంఖ్యలు అవుతాయా? చూడండి, పూర్ణాంకాలు 1 ఇక్కడ న్యాచురల్ నెంబర్ అవుతుంది, ఇక్కడ పూర్ణాంకం 2 ఇక్కడ 2 అనేది సహసంఖ్య అండి, ఇక్కడ పూర్ణాంకం 3 ఇక్కడ 3 అనేది సహసంఖ్య అండి, ఇక్కడ పూర్ణాంకం 4 ఇక్కడ 4 అనేది సహసంఖ్య అండి. కానీ 0 సహసంఖ్య అయిందా? అవ్వలేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహసంఖ్యలు కావు. సహసంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ పూర్ణాంకాలన్నీ సహసంఖ్యలు మాత్రం కావు. తర్వాత అభ్యాసం 2.1 అభ్యాసం 2.1లో పేజ్ నెంబర్ 37 పేజీ అభ్యాసం 2.1 ఎక్సైజ్ 2.1 పేజ్ నెంబర్ 36 ఫర్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళు 37 పేజీ అభ్యాసం 2.1లో చూస్తే ఫస్ట్ లెక్క ఎవరు వచ్చారంటే 27 మరియు 46 మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయన్నారు. 27, 46 మధ్య హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ 27 and 46. 27, 46 మధ్య అంటే 27ని మనం లెక్క పెట్టాం, 46 లెక్క పెట్టాం. ఈ రెండింటి మధ్య ఉన్నాయి మాత్రమే మనం లెక్కలో తీసుకుంటాం. ఒకసారి మనం రాసుకుంటే 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46. వాడు అడిగే క్వశ్చన్ 27కి 46కి మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అన్నాడు. 27కి 46కి మధ్యలో ఈ రెండింటి మనం లెక్కలోకి తీసుకుంటాం. ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. కాబట్టి 18 పూర్ణాంకాలు 18 పూర్ణాంకాలు ఉండడం జరుగుతుంది. అయితే ఇట్లా మనం లెక్కలు ఇట్లా ఎగ్జామ్ రాసుకోవడం కానీ ఎంత పెద్ద ప్రశ్న మనం చేయరు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా 46 మైనస్ 27, 46 మైనస్ 27 ఎంత అవుతుందమ్మా? 46లో నుంచి 27 తీసేస్తే 46 నుంచి 27 తీసేస్తే 6 నుంచి 9, ఇక్కడ అప్పు తీసుకుంటాం కాబట్టి 9, 3 నుంచి 2 19. ఈ 19 నుంచి మళ్ళీ -1 తీసేయండి. కాబట్టి ఆన్సర్ 18. కాబట్టి పూర్ణాంకాలు 2 సంఖ్యలు ఇచ్చి వాటి మధ్య పూర్ణాంకాలు కనుక్కోండి అంటే 46 నుంచి 27 తీసేసి మళ్ళీ వచ్చిన దాంట్లో నుంచి -1 తీసేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత వాళ్ళు రెండో లెక్క మనకి ఏమిచ్చారంటే తర్వాత రెండో రకం సంఖ్యారేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి అన్నారు. ఫైండ్ ద ఫాలోయింగ్ యూజింగ్ నెంబర్ లైన్. అందులో ఫస్ట్ వన్ 6 ప్లస్ 7 ప్లస్ 7 సంఖ్యారేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొనండి అన్నారు. సంఖ్యారేఖ అంటే మనకి ఇలా ఉంటుంది, నెంబర్ లైన్ అంటాం. నెంబర్ లైన్ మనం చేసేది పూర్ణాంకాలు పాఠం కాబట్టి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి 0కి యువతలు కూడా ఉంటుంది. సరే, 0కి యువతల పక్క మైనస్లు ఉంటాయి. అవి పూర్ణ సంఖ్యలు అనే పాఠంలో మనం నేర్చుకుంటాం. On the right side of the zero we have positive numbers right from the beginning. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 and 23.
there are many so many numbers are in between in the number line. పూర్ణాంకాలు ఇంకా రాసుకుంటూ పోతే చాలానే వస్తాయి. కాదు మనకి ఏమన్నారంటే 6 + 7 + 7 అన్నారు. అంటే 6 దగ్గర నుంచి తీసుకుందాం. 6 + 7 + 7 6 దగ్గర నుంచి 6 ఎట్లా వస్తుందంటే 0 దగ్గర నుంచి 1 2 3 4 5 6 6 + ఇక్కడ నుంచి 6 అయిపోయింది. ఇక్కడ నుంచి 7 6 దగ్గర నుంచి 7 సార్లు వెళ్ళిపోవాలి. అంటే 1 2 3 4 5 6 7 13 దగ్గర ఆగాం. అంటే ఇప్పుడు మన 6 + 7 అయిపోయింది. నెక్స్ట్ 13 దగ్గర నుంచి మళ్ళీ 7 1 2 3 4 5 6 7 కాబట్టి 6 + 7 + 7 అంటే 20. ఈ విధంగా మనం సంఖ్యారేఖలను చూపించడం జరుగుతుంది. లేదా 6 దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఫస్ట్ లెక్కకు సంబంధించి. మరి తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క 18 - 9 అన్నాడు. తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క 18 - 9. 18 - 9 అంటే అసలు ముందు మనకి 18 లెక్కను చూడాలి. నెంబర్ లైన్ యాజ్ తీసుకున్న తర్వాత 18 ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 18 - 9 అంటే 18లో నుంచి 9 తీసేయండి. అంటే 18లో నుంచి 9 సార్లు తీసేయాలి. అంటే 1 18 - 1 17 18 - 2 16 18 - 3 15 18 - 4 14 18 - 5 13 18 - 6 12 18 - 7 11 18 - 7 11 18 - 8 10 18 - 9 కాబట్టి ఇక్కడ -1 -1 -1 -1 -1 -1 కాబట్టి 18 - 9 అంటే 9. ఈ విధంగా మన నెంబర్ లైన్ మనం సూచిస్తాం. కాబట్టి 18 - 9 అంటే ఎక్కడ ఆగింది మనకి నెంబర్ లైన్ అనేది 9 దగ్గర ఆగింది. కాబట్టి 18 - 9 అంటే 9 ఆన్సర్. తర్వాత మూడో లెక్క మనకి ఏమి వచ్చారంటే 5 × 3. 5 × 3 5 × 3 అంటే ఇది హెచ్చవేత. 5 × 3 అంటే 5ని 3 సార్లు కూడమని, 5ని 3 సార్లు వచ్చేసుకోమని. అంటే 5ని 3 సార్లు తీసుకోవాలి. ఫస్ట్ 5 ఎక్కడ ఉంది? ఇది 5 3 సార్లు తీసుకుంటే చూడండి 0 దగ్గర స్టార్ట్ చేద్దాం. 1 5 సార్లు వచ్చాం. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే ఇది 2. తర్వాత 1 2 3 4 5 3. 5 × 3 అంటే 5ని 3 సార్లు వచ్చేయమని. అంటే ఇది +5 ఇది +5 ఇది +5 ఎక్కడ కాగింది 15. లేదా మీరు కొంచెం ఇంకా ఆలోచిస్తే 3 × 5 అని కూడా రాసుకోవచ్చు దాన్ని. అంటే 3ని 3 × 5 అని కూడా రాసుకోవచ్చు. అంటే 3ని 5 సార్లు రాసుకోమని, 3ని 5 సార్లు కూడమని. అంటే దాన్ని ఏమంటారంటే పునరావృత సంకలనాన్ని గుణకారంగా పిలుస్తాం. 3ని 5 సార్లు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 2 సార్లు, మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సార్లు, ఇక్కడ నుంచి ఇక్కడ 3 4 సార్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 5 సార్లు. అది కూడా 15 వచ్చింది. కాబట్టి 5 × 3 అన్నా 3 × 5 అన్నా ఒకటే ఆన్సర్. కాబట్టి హెచ్చవేతలో ఉన్నప్పుడు గుణకారంలో ఉన్నప్పుడు 2 సంఖ్యలు మనం ఎటైనా రాసుకోవచ్చు. 2 3 అన్నా 3 2 అన్నా 6. కాబట్టి ఈ విధంగా మనం సంఖ్యారేఖ మీద లెక్కలు చేస్తాం. తర్వాత మనకేమన్నారంటే మూడో రమంలో క్రింది జతలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖకు కుడివైపున ఉంటుంది అంటాడు. క్రింది జతలలో కొన్ని జతలు ఇచ్చాడు. 895, 239 ఇది ఫస్ట్. ఏమనంటే ఈ జతలో ఏ సంఖ్య ఇంకో సంఖ్యకు కుడివైపున అంటే 1 2 3 4 5 దీనికి కుడివైపున ఉంటే 4 కంటే పెద్ద సంఖ్య మాత్రమే కుడివైపు ఉంటుంది, 4 కంటే చిన్న సంఖ్య మాత్రమే ఎడమవైపు ఉంటుంది. ఇక్కడ చూడండి
ఒకటి కంటే పెద్ద సంఖ్య మాత్రమే కుడివైపున, ఒకటి కంటే చిన్న సంఖ్య ఎడమ వైపున ఉంటుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్యకు వాడేమన్నాడు, ఏ సంఖ్యకు క్రింది జతలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖపై కుడివైపున ఉంటుంది అన్నాడు. కాబట్టి పెద్ద సంఖ్యలో మాత్రమే కుడివైపున ఉంటాయి, అది బేసిక్. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఏది? 895. కాబట్టి 895 అనేది 239కి కుడివైపున ఉంటుంది అన్నాడు. 895 239కి కుడివైపున ఉంటుంది. నెక్స్ట్ రెండవది వాడు ఏమిచ్చారంటే 1001, 10,001. 1001, 10,001 మనకు తెలిసిన లెక్క ప్రకారం పెద్ద సంఖ్యలు కుడివైపున ఉంటాయి. కాబట్టి 1001, 10,001, 10,001 అనేది 1001కి 10,001 కుడివైపున ఉంటుంది. నెక్స్ట్ మూడవది వాడు ఏమిచ్చారంటే 15,678, 4,013. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఇది 15,678. కాబట్టి 4,013కి 15,678 కుడివైపున ఉంటుంది. కాబట్టి కుడివైపున ఉండే సంఖ్యను రాయాలి అంటే ఇచ్చిన రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సంఖ్యను గుర్తుపెట్టిన తర్వాత చిన్న సంఖ్యకి కుడివైపున పెద్ద సంఖ్య ఉంటుంది అని రాయటమే. తర్వాత 4వ లెక్క వాడే వచ్చినట్టే కనిష్ట పూర్ణాంకాన్ని సంఖ్యారేఖ మీద గుర్తించండి అన్నది. కనిష్ట పూర్ణాంకం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అసలు పూర్ణాంకాలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0, 1, 2, 3, 4. కనిష్ట పూర్ణాంకం. చిన్న పూర్ణాంకం ఏది? 0. కాబట్టి దాన్ని సంఖ్యారేఖ మీద గుర్తించండి అంటే ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత పూర్ణాంకాల యొక్క ధర్మాలు. పూర్ణాంకాల ధర్మాలు ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు సపోజ్ మనకి పూర్ణాంకాలు W = 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. పూర్ణాంకాల ధర్మాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0ని 1ని కూడాము. ఈ రెండు సంఖ్యలు ఈ రెండింటిని కూడితే 0 + 1 1. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఈ రెండు తీసుకున్నాం 1 + 2 3. అట్లాగే ఈ రెండు తీసుకుందాం 2 + 3 5. అట్లాగే ఈ రెండు తీసుకుందాం 3 + 4 7. అట్లాగే ఈ రెండు తీసుకుందాం 4 + 5 9. 6 తర్వాత 7 ఉంటుంది, 7 తర్వాత 8, 8 తర్వాత 9 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏవైనా రెండు సంఖ్యలు పూర్ణాంకాల్లో ఏవైనా రెండు సంఖ్యలు 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5 ఏవైనా నీ ఇష్టం వచ్చిన సంఖ్యలు తీసుకో. పూర్ణాంకాల వరకు ఈ సమితిలోనే ఉండాలి. ఈ పూర్ణాంకాలు ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటే వచ్చేటువంటి సంఖ్య 1 పూర్ణాంకాల్లో ఉంది. ఈ 1 + 2 తీసుకున్నప్పుడు వచ్చిన సంఖ్య పూర్ణాంకం, ఇది పూర్ణాంకాల్లో ఉంది. వచ్చినటువంటి సంఖ్య 5 పూర్ణాంకాల్లో ఉంది. వచ్చినటువంటి సంఖ్య 7 పూర్ణాంకాల్లో ఉంది. వచ్చినటువంటి సంఖ్య 9 పూర్ణాంకాల్లో ఉంది. కాబట్టి రెండు పూర్ణాంకాలని కూడినప్పుడు రెండు పూర్ణాంకాలు, ఈ రెండు పూర్ణాంకాలు, ఈ రెండు పూర్ణాంకాలు, ఈ రెండు పూర్ణాంకాలు, ఈ రెండు కూడా పూర్ణాంకాలు. కాబట్టి ఏవైనా రెండు పూర్ణాంకాలని సంకలనం కూడటం అంటే సంకలనం అంటాం. కూడటం అన్న దాన్ని సంకలనం అంటాం. సంకలనం అంటే కూడిక అని అర్థం. ఏవైనా రెండు పూర్ణాంకాలని కూడినప్పుడు వచ్చే ఏవైనా రెండు పూర్ణాంకాలను సంకలనం చేసినప్పుడు వచ్చేటువంటి ఫలిత సంఖ్య, ఏవైనా రెండు పూర్ణాంకాలని సంకలనం చేసినప్పుడు వచ్చినటువంటి ఫలిత సంఖ్య కూడా పూర్ణాంకమే అయితే. కాబట్టి ఏవైనా రెండు సంఖ్యలను కూడినప్పుడు వచ్చినటువంటి ఫలిత సంఖ్య పూర్ణాంకం అవుతుంది. కాబట్టి పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా
సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో క్లోజర్ ప్రాపర్టీ అంటాం. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించడం జరుగుతుంది. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా అంటే ప్లస్ గుర్తు. మనం ఇక్కడ ప్లస్ గుర్తు మాత్రమే చేసాం. కాబట్టి పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. సమృద్ధ ధర్మం అంటే మీకు కాలేజీ తెలిసే ఉండాలి. ఏవైనా రెండు సంఖ్యలని కూడితే, ఎందుకంటే ఇక్కడ సంకలనం కాబట్టి ఏవైనా రెండు సంఖ్యలను కూడితే వచ్చేటువంటి ఫలిత సంఖ్య కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. అప్పుడు సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. అట్లాగే గుణకారం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 × 1 0 పెట్టి ఏ సంఖ్యను ఎక్కడ వేసినా మళ్ళీ 0నే వస్తుంది. తర్వాత 1 × 2 2 1 2. నెక్స్ట్ 2 × 3 2 3 6. నెక్స్ట్ 3 × 4 3 4 12. ఈ 9 తర్వాత 10 10 తర్వాత 11 11 తర్వాత 12 12 తర్వాత 13 ఇట్లా పోతానే ఉంటుంది ఆ సిరీస్. కాబట్టి ఈ ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు చేసినప్పుడు మనకి పూర్ణ సంఖ్యలే వస్తాయి. 2 0 2 6 12 అట్లా. కాబట్టి ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను హెచ్చవేసినప్పుడు హెచ్చవేత మనం గుణకారం అంటాం. ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను హెచ్చవేసినప్పుడు వచ్చేటువంటి ఫలిత సంఖ్య పూర్ణాంకం అవుతుంది. కాబట్టి పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. ఏవైనా రెండు పూర్ణాంకాలను హెచ్చవేసినప్పుడు వచ్చేటువంటి ఫలిత సంఖ్య పూర్ణాంకం అవుతుంది. కాబట్టి పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. అట్లాగే సంకలనం దృష్ట్యా కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. అట్లాగే మనం -1 తీసుకున్నాం, తీసివేత 0 - 1 -1 ఎందుకంటే 0 వాల్యూ లేదు. నెక్స్ట్ 1 - 2 పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యని తీసేస్తాం. 2 చూడబోతే 1 పెద్ద సంఖ్య 2 2కు ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -1. నెక్స్ట్ 2 - 3 -1. వీటి వరకు చూడమ్మా. ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు 0 1 పూర్ణ సంఖ్య 1 2 పూర్ణ సంఖ్య 2 3 పూర్ణ సంఖ్యలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను తీసివేసినప్పుడు దాన్ని మనం కొంచెం టెక్నికల్ టర్మ్లో వ్యవకలనం అంటాం. వ్యవకలనం ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను తీసివేసినప్పుడు వచ్చేటువంటి ఫలిత సంఖ్య పూర్ణ సంఖ్యలో ఉందా? -1 లేదు. -1 పూర్ణ సంఖ్యలో ఉందా? లేదు. -1 పూర్ణ సంఖ్యలో ఉందా? లేదు. కాబట్టి ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలను తీసివేసినప్పుడు వచ్చేటువంటి ఫలిత సంఖ్య పూర్ణాంకం కాలేదు. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటించవు. ఒక సంఖ్యా సమితి సమృద్ధ ధర్మాన్ని పాటించాలి అంటే ఆ సమితిలో ఏవైనా రెండు సంఖ్యలు తీసుకొని వాటిని కూడితే వచ్చేటువంటి ఫలిత సంఖ్య కూడా అదే సమితిలో ఉంటే అవి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. కానీ వ్యవకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ సేమ్ భాగహారం కూడా 1/2 దాన్ని మనం 1/2 అని రాసుకోవచ్చు. 1/2 దీంట్లో ఉందా? లేదు. కాబట్టి భాగహారం దృష్ట్యా కూడా పూర్ణాంకాలు అనేవి సమృద్ధ ధర్మాన్ని పాటించవు. కాబట్టి మనం ఈ విధంగా పూర్ణాంకాల యొక్క ధర్మాల్లో మొట్టమొదటి ధర్మం అయినటువంటి సమృద్ధ ధర్మం గురించి నేర్చుకుందాం. సమృద్ధ ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎట్లా మనం నిర్వహించాలి అనేది మనం నేర్చుకుందాం. కాబట్టి పూర్ణాంకాలు దేని దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయంటే సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, వ్యవకలనం దృష్ట్యా పాటించవు, భాగహారం దృష్ట్యా కూడా పూర్ణాంకాలు అనేవి సమృద్ధ ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ పూర్ణాంకాల యొక్క ధర్మాల్లో రెండవ ధర్మం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 + 1 1, లేదా దీన్ని ఇంకా రాస్తుంటే
1 + 0 కూడా 1. అట్లాగే 2 + 3 5. ఇంకా రాసుకుంటే దీన్ని 3 + 2 అని కూడా రాసుకోవచ్చు. అట్లాగే 3 + 4 7. అట్లాగే 4 + 3 7. స్థిత్యంతర ధర్మం అంటారు. స్థిత్యంతర ధర్మం ఇంగ్లీష్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ. చూడండి, ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నాం, 0 1 తీసుకున్నాం. దీన్ని ఎటు మార్చుకున్నా మళ్ళీ ఆన్సర్ ఒకటే వస్తుంది. ఏవైనా 2 సంఖ్యలు 2 3 తీసుకున్నాం. ఈ రెండింటిని మనం ఎటు మార్చుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఈ రెండింటిని ఎటు మార్చుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి ఇట్లా పూర్ణ సంఖ్యలు అనేవి సంకలనం ప్లస్ సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ సేమ్ పూర్ణ సంఖ్య ఉంది. ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ గుణకారం చేద్దాం. 0 × 1 అంటే 0. 0 పెట్టి దేన్ని వచ్చేస్తే 0నే. దీన్ని మళ్ళీ తిప్పి రాసుకుంటే 1 × 0 అన్నా కూడా 0. సేమ్ 2 × 3 తీసుకుంటే 6. 2 3 6. దీన్ని 3 రోజులు కూడా రాసుకోవచ్చు. 3 రోజులు కూడా 6. నెక్స్ట్ 4 × 3 తీసుకుంటే 12. దీన్ని తిప్పి రాసుకుంటే 3 4 కూడా 12. కాబట్టి ఏ 2 సంఖ్యల్ని ఎటు తిప్పి కూడినా అంటే వాటి యొక్క క్రమం ఏదైనప్పటికీ, ఈ క్రమం 2 3, ఇక్కడ క్రమం 3 2, క్రమం ఏదైనప్పటికీ లబ్ధం మాత్రం ఏకైకం. లబ్ధం మాత్రం ఒకటే వస్తుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దేన్ని ఎటు తిప్పికొన్నా, దేన్ని ఎటు తిప్పి హెచ్చవేసిన గుణకారం చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా స్థిత్యంతర ధర్మం అంటాం. కాబట్టి పూర్ణాంకాలు అనేవి గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. అట్లాగే సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఇందాక చెప్పాను, పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. కానీ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు, భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. సేమ్ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు, భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. ఇవి మనం పూర్ణాంకాల ధర్మాల్లో 2 ధర్మాలు నేర్చుకున్నాం. ఫస్ట్ది సమృద్ధ ధర్మం, రెండవది స్థిత్యంతర ధర్మం, క్లోజర్ ప్రాపర్టీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. తర్వాత సహచర ధర్మం. సహచర ధర్మం గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీ నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.